బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో సమావేశమైన నేతలు ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ, తాజా పరిణామాలపై చర్చిస్తూ ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో సమావేశమైన నేతలతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ, తాజా పరిణామాలపై చర్చిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నేతలతో ఆయన మంత్రాలు జరుపుతున్నట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ, తాజా పరిణామాలపై చర్చిస్తూ ఉన్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? బలరాం, మనం చూస్తున్న వరుస విచారణలు, ఎంక్వైరీలతో బీఆర్ఎస్ నేతలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక 2 రోజుల క్రితమే మాజీ మంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేటీఆర్ రెండోసారి ఏసీబీ కేసులో విచారణకు హాజరవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎందుకంటే మనం చూసిన ఉదయం నుంచి కూడా కేటీఆర్ ను విచారణ తర్వాత అరెస్ట్ చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విచారణకు ముందు కేటీఆర్ ప్రత్యేకంగా నందినగర్కి వెళ్లి అక్కడ మాజీ సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు కేసుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ కూడా హరీష్ రావుతో పాటు మిగతా ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమైన నేతలందరితో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కేటీఆర్ విచారణకు తెలంగాణ భవన్ నుంచి విచారణకు హాజరైన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లోనే ఉన్నారు. అక్కడ ముఖ్యమైన నేతలందరితో ఆయన భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏసీబీ కేసులో కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుందన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా కేటీఆర్ గత జనవరిలో 9 ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా 9.5 గంటల పాటు ఏసీబీ కేటీఆర్ ను వివిధ ప్రశ్నలు అడిగింది, సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణల విషయంలో ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను విదేశాలకు తరలింపు, ఈ 3 అంశాలపైన ఏసీబీ దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేబినెట్ దృష్టికి రాకుండానే విదేశాలకు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ ట్రాన్స్ఫర్ వెనుక కుట్ర దాగుంది, అధికార దుర్వినియోగం దాగుందన్నది ప్రధానమైన ఆరోపణ. దీనిపైనే కేటీఆర్ ఈ రోజు సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, దాదాపు గంట కావస్తుంది. 10:30కు కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. దాదాపు గంట కావస్తుంది, విచారణ ఇంకా కొనసాగుతోంది. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోని 3 అధికారుల బృందం కేటీఆర్ ను విచారిస్తోంది. అందులో మనం చూసాం, జనవరి 8వ తారీఖు ఐఏఎస్ అధికారి, అప్పుడు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ను జనవరి 8వ తారీఖు విచారించింది. ఆ నెక్స్ట్ డే జనవరి 9వ తారీఖు కేటీఆర్ ను విచారించారు. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ ఆ విచారణలో ఏ అంశాలను ప్రస్తావించారు, అరవింద్ కుమార్ ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పారు అన్న దానిపై పూర్తి స్థాయిలో కేటీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ రేస్ నిర్వహించడం నుంచి మొదలు పెడితే నిధులను విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయడం వరకు కేటీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.